హలో గాయస్, హాయ్, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ఆర్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పింపుల్స్ గురించి, మచ్చల గురించి, యాక్ని. ఓకే, పింపుల్స్ అండ్ యాక్ని. వెరీ క్లియర్గా 21 డేస్లో మీ యొక్క పింపుల్స్ అండ్ యాక్ని పోవడానికి నేను చెప్తున్నా జస్ట్ టూ ప్రొడక్ట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. జస్ట్ 2 ప్రొడక్ట్స్ ఓన్లీ. అవి కూడా న్యాచురల్ ప్రొడక్ట్సే. ఎక్కడ మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా వాటి అడ్వర్టైజ్మెంట్ కూడా చూసుంటారు. ఒక మాయిశ్చరైజర్ గురించి, అది చాలా న్యాచురల్ మాయిశ్చరైజర్. ఒక్కసారి వాడి చూడండి, 21 డేస్ వాడి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సి నేను చెప్తాను. ఆ మాయిశ్చరైజర్ పేరు తప్పకుండా నోట్ చేసుకోండి. ఇక్కడ కానీ మెన్షన్ చేస్తాను, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మళ్ళీ ఛానల్కి వచ్చి చూడండి. ఫస్ట్ ఏంటంటే, అది మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది అంటే, అదే మీకు తెలిసిందే మాయిశ్చరైజర్ ఎలా ఉంటుందో. అది అప్లై చేసుకుని నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ 6 వరకు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇది 21 డేస్ చేయాల్సిందే. చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది, లేదంటే రాదు. 100% రాసేస్తున్నాను. 100% ఖచ్చితంగా, మార్క్ బై వర్డ్స్, 100% జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ వాష్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. అది గార్నియర్ యాక్నో ఫైట్ ఫర్ మెన్ పాండ్స్ 10 బ్రైట్ బ్యూటీ అని వస్తుంది. అది ఫర్ ఫీమేల్. అర్థమవుతుంది? మేల్స్కి, మగవాళ్ళకి గార్నియర్ యాక్నో ఫైట్, ఆడవాళ్ళకి పాండ్స్ 10. అది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఇంకోటి వచ్చేసి మాయిశ్చరైజర్. ఫస్ట్ ఫేస్ వాష్ ఏం చేయాలంటే, ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ప్రశాంతంగా స్నానం చేసుకున్న తర్వాత మీరు సోప్ యూస్ చేయండి ఫేస్కి. ఓన్లీ ఫేస్ వాష్ యూస్ చేయండి. అది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వకపోతే నా ఛానల్ వచ్చి కమెంట్స్ పెట్టండి, పిచ్చి కమెంట్స్, అది మీ ఇష్టం. కానీ 100% వర్కౌట్ అది. పింపుల్స్, యాక్ని ఉండవు. 21 డేస్ ఓన్లీ. తర్వాత మెల్లగా రెడ్యూస్ చేయండి దాన్ని వాడడం. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. ఫేస్ వాష్ అయితే కంటిన్యూ చేయండి. అది మీకు హెల్తీ స్కిన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఎలా ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ మాయిశ్చరైజర్ పేరు వచ్చేసి మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని, అదే నేను ఇక్కడ కానీ మెన్షన్ చేస్తాను, చూడండి. ఆ మాయిశ్చరైజర్ పేరు ఖచ్చితంగా ఇది వాడాల్సిందే. ఓకేనా? వాడితే మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఎవినో మాయిశ్చరైజర్, ఎవినో చిన్నదే తీసుకోండి, పెద్దది కూడా వస్తుంది, కానీ చిన్నదే నేను రికమెండ్ చేస్తాను. ఫస్ట్ చిన్నది వాటి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా వాడండి, వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది. ఎవినో మాయిశ్చరైజర్ నేను ఎక్కడైనా మీరు అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయొచ్చు, ఇంకెక్కడైనా పర్చేస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను ఖచ్చితంగా దాన్ని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు దీంట్లో ఎలాంటి ప్రమోషన్ లేదు, ఏం లేదు. సెకండ్ వీడియోకి నేను ప్రమోషన్స్ వస్తాయంటే రావు, 100% రావు. సో ఈ యొక్క యాక్నిది ఎన్నెన్నో వాడుంటారు. నేను ఇది ఒక్కటి చెప్తున్నాను, 21 డేస్ వాడి చూడండి. రిజల్ట్ రాకపోతే అప్పుడు నా కమెంట్ సెక్షన్ ఫుల్గా బూతులు పెట్టేసాను. మీ ఇష్టం వచ్చిన మెన్ ఆర్ ఉమెన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫేస్ వాష్ చేసుకుని సింపుల్ 3 స్టెప్స్. ఫేస్ వాష్ చేసుకోవాలి యాక్నో ఫైట్తో, గార్నియర్ యాక్నో ఫైట్తో. మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే పాండ్స్ 10, అది కూడా మెన్షన్ చేస్తాను. ఈ 2 ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అది మాయిశ్చరైజర్ నీట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ దాకా నెక్ దాకా అప్లై చేసుకోండి, ఫేస్ నుండి ఇక్కడ దాకా అప్లై చేసుకోండి, బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఈవినింగ్ 6 PM దాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్నాక డే అంతా మీకు కొంచెం ఫేస్ అంతా ఆయిలీ ఉంటుంది. డెఫినెట్లీ ఆయిల్ నుంచి రాకపోడుతూ ఉండకండి. అందరు చూసే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ఆయిల్, బట్ వాళ్ళు ఎవరిని పట్టించుకోకండి. 21 డేస్ మీ మాట వినండి. జస్ట్ 21 డేస్ ఓన్లీ. తర్వాత మీరు 3rd డే నుండి రిజల్ట్ గమనిస్తారు. కానీ జనరల్గా చెప్తున్నా 21 డేస్ తర్వాత రెడ్యూస్ చేయండి. సో నేను చెప్పేసినాను, మగవాళ్ళకి యాక్నో ఫైట్, ఆడవాళ్ళకి పాండ్స్ 10. మీ ఇద్దరికి కామన్గా వాడాల్సింది ఎవినో మాయిశ్చరైజర్. ఇంతే, జస్ట్ 21 డేస్. ఇంకోటి, వీలైతే వాటర్ ఒక 1 అవర్కి ఒకసారి 200 to 500 ml వాటర్ కూడా చాలా మన బాడీని డిటాక్స్ చేస్తుంది. పింపుల్స్ అదే హీట్ని రెడ్యూస్ చేసేసి, పింపుల్స్కి మనకి మెయిన్గా పింపుల్స్ హీట్ వల్ల వస్తాయి. సో అది కొంచెం చూసుకోండి. వాటర్ 200 to 500 ml. నేను ఇదంతా రీసెర్చ్ చేసి అందరితో మాట్లాడి తీసుకున్న స్టెప్స్ అన్నమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్.
మీకోసం మీరు చేయాల్సిన ఈ ప్రొసీజర్ ఖచ్చితంగా పాటించండి. 100% రిజల్ట్స్ వస్తుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాన్ని వెరిఫై చేస్తాను, మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. దట్స్ ఇట్. అదొకటే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. పింపుల్స్ గురించి నేను వేరే ఇంకా ఏమి రికమెండ్ చేయను, ఏమి చెప్పను కూడా. తర్వాత 1 by 1 మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కమెంట్స్ చెప్పండి. ఎక్కువ ఏ కమెంట్స్ వస్తే దాని గురించి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.